నమస్కారం. ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సో ప్రతి వారం లాగానే ఈ వారం మాకు ఏ మోటివేషనల్ స్టోరీ చెప్పుకొని అలాగే వెళ్తాం. ఈ వారం కూడా ఒక అడవిలో ఒక సింహం అప్పుడే ప్రసవానికి సిద్ధమైంది, ప్రసవించింది. ప్రసవ తర్వాత సింహం అక్కడ చనిపోయింది. చనిపోయిన తర్వాత బిడ్డ ఒంటరిగా ఒక సింహం పిల్ల అక్కడ ఉంది. అట్నుంచి ఒక గొర్రెల బంద వెళుతోంది. సరే, పిల్లని చూసి అప్పుడే పుట్టిన పిల్ల వీటిల్లో చేర్చుకుంటాయి, కలుపుకుంటాయి. చక్కగా తన వాటి పిల్లల్లాగే అన్నిటికీ సమానంగా అవి చూసుకుంటున్నాయి అనమాట. అన్నిటి పిల్లలాగా చక్కగా ప్రేమగా అది అన్నిట్లో కలిసిపోయింది. అలాగే పెరుగుతోంది వాటితో పాటు. సింహం ఎలా ఉంటుందో దానికి తెలియదు. ఈ గొర్రెలు తప్ప ఇంకే జంతువు కనిపించట్లేదు. ఆ మందలోనే అవి ఉంటున్నాయి. రోజు అవి ఎలా నడిస్తే ఇది అలాగే నడుస్తుంది. ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది. ఏమి తింటే అంటే ఇంకొక ఆహారం ఏం దొరకదు కదా దానికి. ఏం తింటే అదే తింటుంది. అలాగే పెరుగుతుంది. వాటి ఆప్యాయత మధ్య పెరిగి పెద్దదవుతుంది. ఒకరోజు ఒక సింహం వేటకి చూస్తుంది అనమాట. వీటిని భలే దొరికింది గొర్రెల మంద అనుకునేటప్పటికి మధ్యలో ఒక సింహం కొంచెం ఎదిగి కనిపిస్తుంది. అది యుక్త వయసులోనే లేదు, అలా చిన్నపిల్ల కాదు. బట్ సింహమే కనిపిస్తుంటే చూసింది. ఇదేమిటి సింహం ఏమిటి ఈ మందలో ఈ గుంపులో ఉండడం ఏమిటి, అది సింహం పిల్ల కదా అని చెప్పేసి దాన్ని తదేకంగా చూస్తుంది. ఎస్, కరెక్టే. అక్కడ దాడి చేయడానికి వచ్చి అప్పుడు అది పారిపోతుంది. దాడి చేస్తే అది పారిపోతుంది. ముందు దీని సంగతి ఏంటో తేలిద్దాం, అట్ల సంగతి పక్కన పెడదాం, ఈ సింహం పిల్ల సంగతి ఏంటో తేలిద్దాం అని చెప్పేసి మొత్తానికి దాన్ని పట్టుకొని పక్కకి తీసుకొస్తుంది. నన్ను చంపొద్దు, నన్ను తినొద్దు అని బతిమలాడుతుంది. నన్ను చంపొద్దు, నన్ను తినొద్దు అంటే ఏం చంపొద్దు, ఏం తినొద్దు, అసలు నువ్వు ఎవర్రా బాబు, అసలు నీ సంగతి ఏమిటో నీకు తెలుసు అంటే, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు అంటే, నిన్ను చంపడం ఏంటి, ఒకసారి నన్ను చూడు, తర్వాత నీ గురించి తెలుసుకో. చూస్తున్నాను, నన్ను చంపొద్దు ప్లీజ్, నువ్వు సింహానివి. ఇలా కాదు రమ్మని ఆ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు చూడు, నిన్ను చూసిన తర్వాత నన్ను చూడు అంటే చూస్తుంది. నువ్వు సింహానివి, ఒక్కసారి నీ గురించి తెలుసుకో, ఒక్కసారి ముందు నీళ్లు తాగు, గొంతు నిండుగా గాలి పీల్చుకో, నీళ్లు తాగిన తర్వాత ఒక్కసారి అదిలించి ఒక్కసారి అరుస్తుంది అనమాట. అరవగానే ఒక్కసారి ఆ భీకరమైన శబ్దం అప్పుడే ఇంకా పెద్దదవుతుంది. ఎలా ఉంటుంది ఆ కంఠం, ఒక్కసారి ఆ భీకరమైన ఆ గర్జన, ఆ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం పారిపోయేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి చూసుకుంది. నేను గొర్రెని కాదు, నేను సింహాన్ని. సో నా నడక వేరు, నా ఆలోచనలు వేరు, నా పద్ధతి వేరు, నేను ఇలా ఉండకూడదు అని చెప్పి తనకు అప్పుడు అర్థమైంది. తను చెప్పిన తర్వాత సో కట్ చేస్తే చాలామందికి వాళ్ళల్లో ఉన్న సింహాన్ని గుర్తించరు. అలాగే గొర్రెల మందలాగా బతికేస్తూ నేనింతే, నాకు ఇంతకంటే ఏమీ చేత కాదు అని చెప్పి అనుకుంటారు. ఒక్కొక్కసారి పక్క వాళ్ళు వచ్చి చెబితే కానీ వీళ్ళలో ఉన్న లోపాలు కానీ బలాలు కానీ తెలియదు. సో ముందు మీలో ఉన్న బలహీనతల్ని తెలుసుకోవడం పక్కన పెట్టి మీలో ఉన్న బలాల్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. మీలో ప్రతి వాళ్ళలో ఒక సింహం ఉంటుంది. మీరు తలుచుకుంటే అద్భుతాలు చేస్తారు. ఎస్, సూపర్ గురువు గారు, నిజంగా చాలా చక్కని స్టోరీ చెప్పారు. ఎస్, అసలు ఫస్ట్ రుద్రాక్షకు ఎన్ని ముఖాలు ఉంటాయి, అవి ఏవే విధంగా ఉపయోగపడతాయి అంటారు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన నిమిలిత నేత్రాల్లో జాలువారిన నీటి బిందువులు భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి. అందులో రుద్రాక్షలు స్వయం ఈశ్వర స్వరూపము, ఆయన స్వరూపమే. సో మానవులకి ఇది ఒక ఆధ్యాత్మిక సంపదగా పరమేశ్వరుడు అందించినప్పుడు దేవతలందరూ వచ్చి, అయ్యా ఇంత గొప్ప సంపద మాకు ఇవ్వకుండా మానవులకి ఇస్తున్నావు, మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయి అని అడిగితే తప్పకుండా అలాగే మీరు కూడా భాగస్వాములు కండి. ఏకముఖి నుంచి 21 ముఖాల వరకు రుద్రాక్షలు అందుబాటులోకి ఉంటే అవి దొరికితే ఒక్కొక్క ముఖం అంటే మొత్తం ఈశ్వర స్వరూపమైనప్పటికీ ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహించమని ఈశ్వరుడు వాళ్ళని ఆదేశిస్తాడు, కోరతాడు. అప్పుడు 21 ముఖాల వరకు ఏకముఖి రుద్రస్వరూపం ఈశ్వరుడే అయితే, ద్విముఖి 2 ముఖాల అర్ధనారీశ్వర స్వరూపము, 3 ముఖాల అగ్ని దానికి ఆధిపత్యం వహిస్తుంటాడు, అగ్నిస్వరూపం. చతుర్ముఖ బ్రహ్మ, మళ్ళీ పంచముఖి పంచభూతాత్మకుడైన ఈశ్వరుడు,
అలాగే అలాగే కాలాగ్ని స్వరూపం కూడా అది. 6 ముఖాలు షణ్ముఖి కార్తికేయ స్వరూపం, సప్తముఖి లక్ష్మీ స్వరూపం, అష్టముఖి గణపతి, నవముఖి అమ్మవారు, ఇలాగ దశముఖి విష్ణు, ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపం, ద్వాదశముఖి ద్వాదశాదితి, ఇలాగా 21 ముఖాలు వరకు ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహిస్తూ ఈశ్వరానుగ్రహంతో పాటు ఆ దేవత యొక్క కృప కూడా ఈ దారుణం ధరించేటువంటి వాళ్ళకి కలుగుతుంది అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడు. అందుకనే రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా గమనించండి, ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో గమనిస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, లేకపోతే ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. ఎందుకు అంటే రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి, ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అంటే అది స్వయం ఈశ్వర స్వరూపము. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి. ఎస్, ఓకే గురుగారు, మన కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే సుభాష్ గారు. చెప్పండి గురుగారితో మాట్లాడండి. సుభాష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. 1 ఫిబ్రవరి హైదరాబాద్ 7 to 7:30 AM. డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా కొంచెం చెప్పండి. 9/1 జనవరి 9, రైట్? ఏమంతేనా? జనవరి 9 ఫిబ్రవరి 1987. 1997. ఓకే. 87 అండి. 1987. ఒకసారి మంత్ డేట్ ఒకసారి క్లియర్ గా చెప్పారా సుభాష్ గారు? 7 to 7:30 AM అండి. 7 to 7:30 AM టైం ఓకే. మీ మంత్ అలాగే మీ డేట్, బర్త్ డేట్ అది ఒకసారి క్లియర్ గా చెప్పారా? 1 ఫిబ్రవరి 1987. ఫిబ్రవరి. ఆ డేట్ ఫస్ట్ అమ్మా. ఫిబ్రవరి 1. సుభాష్ గారు చెప్పండి సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? గుర్తులేదండి. సండే పుట్టినట్టు తెలుసా సుభాష్ గారు? చెప్పండి సార్. కొంచెం మీరు ఆదివారం పుట్టారు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. అది అమావాస్య తర్వాత రోజు, పాడ్యమి, శుక్లపక్షము. హలో, వింటున్నారా? వింటున్నామండి, చెప్పండి. అది మకర రాశి. ఓకే. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నా అండి. ప్రైవేటేలండి, అన్ని ప్రైవేటే. 97% ప్రైవేటే. అందులో ఏమిటి, గవర్నమెంట్ చాలా తక్కువ ఉంటాయి. అవును. ఏం చేస్తున్నారు? బట్టల షాప్లో చేస్తాడు. బాగుందా? కంఫర్ట్గానే ఉందా? లేదండి, దానికే ఇబ్బంది అవుతుంది. అందుకని ఈయన మంచి వదిలిపెట్టుకుంటున్నాడు, పనికిరాని పట్టుకొని తిరుగుతున్నారు. అందరూ మంచిగా చేసుకుంటున్నారు, మీరు అక్కడే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి సుభాష్ గారు. చాలామంది ఇలాగే అనుకుంటారు, ఎన్నాళ్ళైనా నేను ఇలాగే ఉన్నాను, నాలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ఇంక నా జీవితంలో మార్పు రాదా? మీరు ఆలోచిస్తే వస్తుంది. ఇలాగే ఉంటే అలాగే ఉంటారు. ఇప్పుడు బట్టల షాప్లో చేస్తున్నారు, అట్లా లేకపోతే ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. మీ ఓనర్ సడన్గా 20,000 ఇచ్చే జీతం 2 లక్షలు అయితే ఇవ్వడు కదా. మీకు పెళ్ళవుతుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు పెరుగుతూ ఉంటారు, మీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళతో పాటు ప్రపోర్షనేట్గా అన్ని అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అలాగని చెప్పి మీకు ఆదాయం అంత ఇవ్వరు కదా, ఏదో ప్రపోర్షనేట్గా కొంచెం పెంచుతారు, 10% 5%. అదేం అద్భుతాలు చేయదు. సో మార్పు ఏమీ రాదు. మార్పు రావాలంటే మీరు ఆలోచించాలి ఖచ్చితంగా. మీ దగ్గర సమయం ఉంటుంది, ఇది చేస్తూ ఎంతో కొంత రిస్క్ లేకపోతే లైఫ్ నథింగ్. ఇప్పుడు రిస్క్ లేకుండా జీవితం అనేది ఉండదు. మనం బయటకు వస్తాం, వెనక నుంచి ఏదో బండి వచ్చి కొట్టేయచ్చు, రిస్కే కదా. మా హెడ్ ఎక్కువ ట్యాబ్లెట్ వేసుకుంటాం, దాంట్లో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఏమీ లేకుండా జీవితం ఎంతో కొంత, మీరు కొంతైనా చేయకపోతే, మీకోసం కొంతైనా చేయకపోతే ఎలా? మీ మీద ఆధారపడిన వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఇలాగే ఎంతకాలం కొనసాగుతారు? ఇంకేదన్నా రెండో ఇన్కమ్ అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే అవసరం. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండూ అవసరం. ఇవాళ కరోనా వచ్చి చాలా నేర్పేసి వెళ్ళిపోయింది. డబ్బు లేకపోతే మన పరిస్థితి ఏమిటో. ఖచ్చితంగా మనం సంపాదన అనేది అవసరం. ఆలోచించండి. మీరు అక్కడ పని చేయగా మీ దగ్గర సమయం ఉంటుంది. ఆ పని చేస్తూ మీ దగ్గర ఉన్న సమయాన్ని, అది గంట కావచ్చు, అరగంట కావచ్చు, ఎంత కావచ్చు, దాన్ని మనీగా ఎలా కన్వర్ట్ చేయాలి ఆలోచించండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఆలోచన చేస్తే ఆలోచనలోంచి ఏమైనా ఆవిర్భావాలు వస్తాయి. మనం ఏమీ లేకుండా ఇలా కొనసాగితే ఎంతకాలమైనా అలా కొనసాగుతూ ఉంటాం. నాలో మార్పు రాలేదంటే ఎందుకు వస్తుంది? ముందు మీ ఆలోచనలో మార్పు రండి, మీ ప్రయత్నాల్లో మార్పు రానివ్వండి. చిన్నగా ఒక్క రుద్రాక్ష చెప్తాను. సప్తముఖి, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష, ఇది నెగ్లిజిబుల్ ప్రైస్. అలాగని ఇందులో నకిలీలు ఉండవని అనుకోవద్దు. నకిలీలు కాదేది కనర్హం అని దేన్నన్నా చేసేస్తారు మనవాళ్ళు.
సో కాబట్టి జాగ్రత్తగా ఒక్కటైనా అది మామూలుదైనా వేసుకోండి. ఇది శరీరానికి తాకే విధంగా ధరించండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఎవరి సహకారమైనా ఉంటే ఆ పని తేలికవుతుంది. ఇంకొంచెం మంచి ఇది కూడా వస్తుంది, ఫలితం కూడా వస్తుంది. అదే మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తోడైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇది జస్ట్ ఒక సపోర్ట్ తీసుకోండి. ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం అయితే ఆశ్చర్యపడక్కర్లేదు. ఆల్ ది బెస్ట్. ఎస్, ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే వెంకన్న గారు. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడాను. వెంకన్న గారు. నమస్కారం గురువు గారు. ఓం నమః శివాయ. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 29/4/2000. 29/4/2000. 2000. 2000 2000 తర్వాత ఏమైనా ఉందా? లేదండి, 2000. 2000 అక్కడతో ఆపేశారు. రైట్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, తెలుసండి. ఎంతమంది పిల్లలు? 2 అండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఇది కుంభరాశి. రైట్ అండి. ఎవరిది ఇది? అబ్బాయిదా? అవునండి. ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. బిఎస్సి నర్సింగ్ అండి. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. నథింగ్ బట్ డాక్టర్. బయట వీళ్ళకి ఛాన్సెస్ అనుకున్న పనులు కావట్లేదండి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బాగా ఎక్కువ, అలాగే యూరప్లో కూడా. రైట్ అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎస్ గురుగారు, అంటే ఒక డౌట్, అంటే ఒక కుటుంబంలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది కూడా కుటుంబంలో ఒకరు ధరించిన రుద్రాక్షమాలను ఇంకొకరు ధరిస్తుంటారు. అది మంచిదే అంటారా? అలా ధరించవచ్చు అంటారా? అలా ధరించడానికి లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. మనం ఇప్పుడు జపం చేసిన జపమాలని కూడా గమనించి ఉంటాం. ఇళ్లలో పెద్దవాళ్ళు జపం చేసిన తర్వాత మూలకి కొట్టి దానికి తగిలిస్తారు. అంటే అది ఎవరు తాకొద్దు అని. జపఫలం అందులో ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ పోతాయి, శ్రమంతా వృధా అవుతుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయొచ్చు, ఎప్పుడు తదనంతరమే. తండ్రి ధరించింది కొడుకు, కొడుకు ధరించింది మనవడు, అలా వేసుకోవచ్చు. అంతేగాని ఒకళ్ళు ధరించింది ఇంకోళ్ళు వేసుకోరు. ఎందుకంటే వాళ్ళ గోత్రనామాలతో అభిషేకం చేసి వేసుకుంటాం. అది మనది. అది మనదైన తర్వాత మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది. దానికి ఎప్పుడూ ఉండొచ్చు, ఏ కండిషన్లో అన్నా ఉండొచ్చు. అప్పుడు ఇప్పుడని లేదు, ఎప్పుడైనా ఉండవచ్చు. నీ ఆహార నియమాలతో వీటికి సంబంధం లేదు. నీ శరీరంలో భాగంగా ధరించవచ్చు. నువ్వు ఉన్నంతకాలం నీతో ఉంటుంది, అలా ధరించవచ్చు. ఓకే, ఇంకొకటి అంటే ఇప్పుడు యూత్లో చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని అంటారు. అసలు యూత్ ఏ విధంగా వాడుతున్నారంటారు వాటిని? అది లేకపోతే అసలు భవిష్యత్తు ఉండదు. చాలామంది పాపం వాళ్ళు చెప్పదలుచుకునేది చెప్పలేకపోతే, వాళ్ళు అడగాలన్నది అడగలేకపోతే ఎదురు వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయవుతుంది? ఖచ్చితంగా తెలియకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం. సో ఒక చిన్న కథ చెప్తాను. కథలు ఎందుకు చెప్తూ ఉంటానంటే ఇది ఈజీగా రీచ్ అవ్వడం కోసం. ఒక కోటీశ్వరుడు, ఒక వ్యాపారస్తుడు కారులో వెళుతూ ఉంటే పక్కన ఈ చిలకలు అమ్మే అతను ఒక చిలకను పెట్టి అమ్ముతున్నాడు. దాన్ని హైలైట్ చేసి జనం దాని చుట్టూ ఉన్నారు. ఏంటి ఇంత జనం ఉన్నారు ఆ చిలక దగ్గర అని చెప్పి ఆగి చూస్తాడు. కారు ఆపి చూస్తే ఇది 13 భాషలు మాట్లాడుతుంది, దీని ఖరీదు 10 లక్షలు. ఈ చిలక 13 భాషలు మాట్లాడుతుంది, దీని ఖరీదు 10 లక్షలు అని చెప్తే చూస్తాడు. అద్భుతంగా ఉంది చిలక. సరే ఆ చిలకని 10 లక్షలు పెట్టి తీసుకొని ఇంటికి పంపించి, ఇది ఇంటి దగ్గర ఇచ్చేసాయి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కదని పిఏకి ఇచ్చి ఇంటికి పంపించేస్తాడు. తనతో పాటు ఆఫీస్కి ఎందుకు ఇది ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపించి సాయంత్రం అన్ని ఆఫీస్ పనులు అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా భోజనం అది అయిన తర్వాత మార్నింగ్ ఒక చిలకను పంపించాను, ఏది ఇప్పుడు మీరు తిన్నది అదే అంటుంది. తినడం ఏమిటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే, మీరు పంపించింది దేనికి, వండడానికి కాదా అని అడిగింది. వండడానికి ఏమిటి, అది 13 భాషలు మాట్లాడద్ది, అది 10 లక్షల రూపాయలు దాని ఖరీదు అంటే, దాని దుంపదగా 13 భాషలు మాట్లాడుతుంది కదండి, ఒక్క భాషలో అయినా నేను ఫలానా అని చెప్పాలి కదా
చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? మీరు మధ్యాహ్నం పంపించారు, పొద్దున పంపించారు, రాత్రి కూరలోకి ఏమో అనుకొని నేను వండేశాను. సో ఇది కమ్యూనికేషన్. చెప్పకపోతే ఏమైనా జరుగుతుంది. నీకు ఏం కావాలన్నో అడగకపోతే నీకు రాదు. నువ్వు చెప్పదలుచుకుని చెప్పకపోతే ఎదరవాడికి తెలియదు. కాబట్టి అది లేకపోతే, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా అది అంతే అక్కడే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం నీకు కానీ సమాజానికి కానీ ఉండదు. ముందు నువ్వు డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే నీలో ఏముందో నువ్వు ఖచ్చితంగా అది కమ్యూనికేట్ చేయాల్సిందే. ఇది లేకపోతే ప్రమాదం. ఏం నాలెడ్జ్ ఉన్నా ఎంత ఉన్నా ఉపయోగం లేదు. అది ఎంత ఉన్నా ఏం ఉపయోగం లేదు నువ్వు కమ్యూనికేట్ చేయనప్పుడు. ఎస్, ఓకే గురుగారు, మన కాలర్ సిద్ధంగా ఉన్నారు మహబూబాబాద్ నుంచి. గణేష్ గారు నమస్తే అండి. చెప్పండి. మాట్లాడండి గురుగారితో. గణేష్ గారు. రాజ్ గణేష్ మా ఆయన పేరండి. తన పేరు మీద ఎలా ఉందో చెప్పగలను? ఎవరిదమ్మా ఈ పేరు? రాజ్ గణేష్ మా ఆయన. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా గణేష్ గారిది. 28/08 అండి. జూలై ఆగస్టు 2000. ఆగస్ట్ ఏమిటి? 2000 ఆగస్ట్ 28. అవునండి. ఆగస్ట్ 2000 ఇయర్. అవునండి. ఆగస్ట్ 28. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? మండే సోమవారం పుట్టినట్టు తెలుసా? గణేష్ గారు చెప్పండి. సోమవారం పుట్టినట్టు తెలుసా? శుక్రవారం. మీరు మాట్లాడకపోతే కష్టం అండి. గణేష్ గారు గురుగారు అడుగుతున్నారు, ఆన్సర్ చేయండి. శుక్రవారం పుట్టారండి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. 28 ఆగస్ట్ 2000. 28 ఆగస్ట్ 2000 అయితే ఇది సోమవారమే. శుక్రవారం. 28 ఆగస్ట్. చెప్పండి సార్. 28 ఆగస్టేనా? గణేష్ గారు మీది ఓకే, టెక్నికల్ ఇష్యూ వల్ల కాల్ కట్ అయిపోయింది గురుగారు. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నేను వేదిక మ్యాథమెటిషియన్. 2 into 2 4. ఓకే, హైదరాబాద్ నుంచి అశోక్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అశోక్ గారు. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18/6/1989 సార్. 18/6/1989. 89. ఏం చేస్తున్నారు అశోక్ గారు? సార్ ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ అండి. మీరు సండే పుట్టినట్టు తెలుసా అండి? డే ఎగ్జాక్ట్ డే గుర్తులేదండి. మీరు పుట్టింది సండే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ రోజు ఫుల్ మూన్ డే అండి. ఇష్యూ ఒకటి ఉందండి. ఆ రోజు పౌర్ణమి కూడా అశోక్ గారు, ఫుల్ మూన్ డే. ఓకే. ధనుర్రాశి. చెప్పండి, ఏదో ఇష్యూ అంటున్నారు. ఏం లేదండి, ఒక 1 year బ్యాక్ కొంచెం డబ్బులు కట్టాము కొంతమందిని కలిపి ఒక పని గురించి. పని అవ్వట్లేదు. అది అవుతుందా అవ్వదా? ఇంకా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. ఎంతకాలం అయిందండి? ఇంకా 1 year అవుతుందండి. డబ్బులు కడితే ఇస్తారని మీరు కట్టారా? ఏం చదువుకున్నారండి? గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ కాదు, ఇలాంటివి నమ్మి కడితే ఎలా అండి? వాళ్ళు రోజు చూస్తున్నాం కదా. అయినా డబ్బులు ఒకసారి వన్స్ మన చేతిలోంచి వెళ్ళిపోతే తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అథవా పునరావృతం జీర్ణం శల్యం కదాచన అంటాడు. అవి రావు, వస్తే ఇబ్బందికరమైన పరిస్థితిలో వస్తాయంట. ఏ కాలానికైనా ఇదే వర్తిస్తుంది. డబ్బు డబ్బే కదా. పరావస్తు చిన్నయ్య సూర్య ఏమంటాడంటే, అర్ధము పురుషార్థముల లోపలనుత్తమము అర్ధవంతునకు లోకం సాధ్యమందేది గానము. సో డబ్బు బయటికి వెళ్ళిపోతే అది ఎప్పుడు మళ్ళీ మన చేతికి తిరిగి రాదు, వస్తే చాలా కష్టంగా వస్తుంది. సో ఇచ్చినప్పుడే జాగ్రత్త అండి. ఇలాంటి పనులు మళ్ళీ చేయకండి. ఆశకి ఇప్పుడు ప్రలోభాలు పెడుతూ ఉంటారు. మన బలహీనతలే ఎదరవాడి పెట్టుబడి. ఎదరవాడికి పెట్టుబడి ఏమిటంటే మన బలహీనతే. మన బలహీనత ఏమిటి? ఏదో ఒక జాబు, ఏదో ఒక డబ్బు ఇచ్చో ఏదో తెచ్చుకుందాం, అది వాడికి బలం. ఓకే, జరిగిపోయింది, అది తీసుకోవడానికి చూడండి. మళ్ళీ ఇలాంటివి చేయకండి. ఓ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను. మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత మీ ఆలోచనలకి ఇది తోడైతే వచ్చే ఫలితాలు ఒక అద్భుతాలే. సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము. శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. ఎస్, ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి గారు నమస్తే అండి.
నర్సిరెడ్డి గారు మేడం. గురుగారు గారు సార్ ఓం నమ శివ, ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నానండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాగున్నాను అని ఈ ఆలోచన చాలా బాగుంటుంది కదండి, ఈ సమాధానం కూడా. 2 మార్చ్ 1982. 2 మార్చ్ 2 మార్చ్ 1982. సారీ 1982. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ, ఏదైనా బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నామండి. చేయండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా, ట్యూస్డే. అవునండి. ఏం జాబ్ చేస్తున్నారు? ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాను. ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి. ఇది వృషభ రాశి. ఏం జాబ్ అండి? నేను అకౌంటెంట్ గా చేస్తున్నాను. అది మానేసి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? ఆలోచన మంచిదండి. అంటే ఉద్యోగం చేయడం తప్పని నేను అన్నాను, కానీ వ్యాపారం చేయాలన్న ఆలోచన రావడం గొప్పది. అంటే ఆలోచన ఎలా ఉంటుందంటే, వ్యాపారం చేయాలి అన్న బలమైన ఆలోచన మీలో వచ్చింది అంటే, ఒక ఎంప్లాయీగా మీరు ఉన్నంతసేపు మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ ఎంప్లాయీ అయితే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే 100 ఫ్యామిలీలని హ్యాపీగా ఉంచవచ్చు. మీకు ఉద్యోగం చేస్తే 30 రోజులకు ఒకసారి డబ్బు వస్తుంది. వ్యాపారం చేస్తే రోజు వస్తుంది, రోజు ఎన్నిసార్లన్నా వస్తుంది. రోజు డబ్బు వస్తూ ఉంటే డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం కదా. మనం ఉద్యోగం చేస్తే మన టైము, మన నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్స్ వేరేవాడు డబ్బిచ్చి కొనుక్కుంటాడు. అదే మనం వ్యాపారం చేస్తే మన టైము, మన నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్స్కి లాజిక్ యాడ్ చేసి మనకే వాడుకుంటాం. సో ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళని చూస్తే ఎంటర్ప్రెన్యూర్సే ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఎంటర్ప్రెన్యూర్సో లేకపోతే ఇన్వెస్టర్సో, ఇండస్ట్రీ పీపుల్ ఆర్ అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ షేర్ ఎక్కువ ఎవరిదంటే 75% షేర్ మన ఎంటర్ప్రెన్యూర్స్ది. కాబట్టి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ధనవంతులు కూడా అందరూ కూడా వ్యాపారస్తులే ఉంటారు. మీరు టాప్ 10, టాప్ 100, టాప్ 1000, టాప్ 1 lakలో చూసిన సుందర పిచ్చియా, సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా తగలరు. ఓన్లీ వ్యాపారస్తులే ఉంటారు డబ్బున్న వాళ్ళ లిస్టులో. సో డబ్బు సంపాదించాలి అంటే వ్యాపారం చేయండి. వ్యాపారం ఏం చేయాలి, ఏం వ్యాపారం చేయాలో చేయండి. భగవంతుడు ఎవరికి శాపాలు వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. 10 జన్మలు ఉన్నాయో లేదో మనకి తెలియదు. ఉన్న ఒక్క జన్మని సార్థకత చేసుకోండి, అద్భుతాలు జరుగుతాయి. ఎస్ గురువు గారు, అంటే రీసెంట్ డేస్లో పొలిటీషియన్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, కామన్ పీపుల్ కూడా అందరూ ధరించే మాల కరుంగలి మాల. కానీ ఈ మాల వేసుకోవాలంటే అసలు దీనికి సంబంధించి నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు కరుంగలి మాల అంటే ఏంటి, దాని నియమాలు ఏ విధంగా ఉంటాయి? సో ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఇది చాలా అంటే ఈ మధ్య బాగా వైరల్ అయిపోయింది. మామూలు వాళ్ళ దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అదే, ఎవరు ఏది పడితే ఇక అదే. సరే మంచిదే వేసుకోండి కానీ తప్పేం లేదు, కానీ బట్ ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా అని భయపడాల్సిన పని లేదు. ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. దేనికి భయపడక. కరుంగలి అనేది ఒక తమిళ పదం. దీన్ని ఆంగ్లంలో మనం చెప్పుకోవాలంటే బ్లాక్ ఎబోనీ. ఈ బ్లాక్ ఎబోనీ అనే దాన్ని తెలుగులో మీరు గూగుల్ చేస్తే నల్ల తుమ్మ చెట్టు. ఈ నల్ల తుమ్మ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, కానీ దీన్ని భయపెడుతూ చెప్తున్నారు. ఇది 150 సంవత్సరాలు అలా ఉంటుంది, ఒక 50 ఏళ్ళు ఇలా ఉంటుంది, దాని మధ్యలోంచి ఒకటి తీస్తారు. ఇది జమ్మి చెట్టు, ఇది సెమి వృక్షం, ఇవన్నీ ఏది నిజం కాదు. ఇది బ్లాక్ ఎబోనీ అంటే నల్లతుమ్మ. ఇది దిష్టి దోషాలకి ఇది మంచిదే. ఇది వేసుకోండి, కానీ వేసుకునేటప్పుడు ఓ పద్ధతి ఉంటుంది. మీరు 54 వేసుకుంటారా, 108 వేసుకుంటారా, నాభి దాటొద్దు, బొడ్డు దాటకుండా వేసుకోండి. తర్వాత మేరు ఈజ్ మస్ట్. మేరు అంటే పెద్దది, గురుపూస అంటాం. అది లేకుండా ధరించవద్దు. అది ఎవరు చెప్పరు, ఇష్టం వచ్చినట్టు వ్యాపార ధోరణిలో చెప్పుకెళ్ళిపోతున్నారు తప్ప మేరు లేకుండా అసలు ఏది జపమాల కూడా మనం మేరు లేకుండా జపం చేయము. మేరు వచ్చిన తర్వాత తిప్పి మళ్ళీ జపం చేస్తాం. వేసుకున్నప్పుడు కూడా గురుపూస, దాన్నే కొనికి పూస. మేరు అంటే మేరు పర్వతం అంటే పెద్దది, దానికంటే వీటి కంటే పెద్దది ఉండాలి. దాన్నే గురుపూస, కొనికి పూస, లాకెట్టు, క్లాస్ లీడరు, హెడ్, ఇలా రకరకాలుగా అంటాం. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు అక్కడ. కాబట్టి అది లేకుండా మీరు ధరించవద్దు. ఆ నాభి దాటకుండా ధరించాలి, నాభి దాటొద్దు. ఇలా మేరుతో వేసుకోండి. ఆ మేరువు ఒక సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ అయినా, అది సుబ్రహ్మణ్య స్వామిది కాబట్టి, లేకపోతే ఈశ్వరుడికి సంబంధించిన ఒక రుద్రాక్ష అయినా మేరువుగా, మీ జాతకానికి సరిపడేది కానీ మీ అవసరానికి సరిపడే కానీ ఒక రుద్రాక్ష మేరువుగా వేసుకోండి. అలా ధరించండి. ఎలాంటి నియమాలు లేవు, మీరు ఎప్పుడు వేసుకోవచ్చు.
ఓకే గురుగారు, మీ పర్యటనలు ఎక్కడెక్కడ ఉంటాయి, అంటే మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అన్ని చోట్ల నాకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ప్రతి గురువారం నాడు ఏదో ఒక క్యాంపు, ఏదో ఒక కార్యాలయం, ఒక బ్రాంచ్కి, ఏదో బ్రాంచ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. అది కూడా దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియాలో. ఈ సౌత్ ఇండియాలో ఒక వారం ఒకటి వేరే గురువారం థర్స్డే. ఇప్పుడు నేను కమింగ్ థర్స్డే నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో గురువారం నాడు అక్కడ ఉంటాను, మా తిరుపతి కార్యాలయంలో. నన్ను కలవాలనుకుంటే మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. చాలా రోజుల తర్వాత నేను తిరుపతి వెళ్తున్నాను, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. నాకు అక్కడ ఒత్తిడి ఉంటుంది. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది, ఇన్ఫాంట్రీ రోడ్లో. మీరు అక్కడికి వెళితే మా స్టాఫ్ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. రైట్, థ్యాంక్ యూ గురువు గారు. రుద్రాక్షలకు సంబంధించి ప్రతిదీ కూడా కాలర్స్తోని కానీ మీరు ప్రతిదీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.